నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాడు ఆర్టీసీల ఉసురు పోసుకున్న బీఆర్ఎస్ నేడు ఆర్టీసీతో ప్రజల్ని ఆగం చేస్తుందన్న కాంగ్రెస్. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం జగన్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో నూతన సంవత్సర ప్రవేశ ఆరాధన. నాడు ఆర్టీసీలో ఉసురు పోసుకున్న బీఆర్ఎస్ నేడు ఆర్టీసీతో ప్రజల్ని ఆగం చేస్తున్న కాంగ్రెస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అన్న ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఫ్రీ బస్ లని? ఏమైందమ్మా? ఒక్కటే బస్సు లాస్ట్ బస్సు నేను అంతలు పెట్టవచ్చు. స్టూడెంట్స్ కాదా బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా ఎత్తురు లాస్ట్ బస్సు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో మన రాష్ట్రం దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. 2022-2023లో 27.27 లక్షల మందికి ఉపాధి లభించింది. ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఏపీలో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా 2022-23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్ సింగ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ 4.5 రాష్ట్రంలో కొత్తగా 5.6 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీలో 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,880కు పెరిగింది. దేశంలో 2021-22లో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022-23లో దేశంలో 13,290 ఎంఎస్ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం తదితర పథకాలతో చేదోడు వాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన 1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో 2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహకంతో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు, అమ్మవారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేసిన ఆలయ పండితులు.
అమ్మ పక్కకి నాగ संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ध्वैमुर्याः ऊर्ध्वमेवावरुन्धे चित्तानक्षत्रं भवति चित्तं वा एतत्कर्म बृहस्वमेधसमृद्ध्यै श्रीवर्चस्वमाविश्यमारोऽर्घ्यमावितः स्वभावात्महीयते धान्यं धनं वसुपुत्रवा ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని టంగుటూరు గ్రామం పాకల రోడ్లో ఉన్న న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో నూతన సంవత్సర ప్రవేశ ఆరాధనను న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ సుదర్శన్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ నూతన సంవత్సర ప్రవేశ ఆరాధనకు హైదరాబాద్ నుండి వచ్చేసిన ప్రముఖ గాయకులు సిస్టర్ వాణి, గీత, దైవ జైనురాలు, ఎస్తేరు రాణి, అమృత, సుదర్శన్, బ్రదర్ సామేలు, గ్రామ ప్రజలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి బాటలో చోడవరం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో చోడవరం నియోజకవర్గంలో 18.82 కోట్ల రూపాయలతో ప్రగతి పదంలో ప్రథమ స్థానంలో చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలోనే ప్రథమ స్థానమని ప్రభుత్వ విప్ ధర్మశ్రీ తెలిపారు. గత 20 సంవత్సరాల కని విని ఎరుగని అభివృద్ధి సాధించామంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చోడవరం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నాడుగులు అడుగు వేసి నాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడంతో చోడవరం నియోజకవర్గ ప్రగతి పదంలో ప్రథమంగా ఉందని, తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరూ తమ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి సహకారంతో 2024 సంవత్సరంలో మరల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి స్థానిక శాసనసభ్యులుగా నన్ను గెలిపించినందుకు అందరూ సహకరించాలని కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సన్నిహితులకు, స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ, మనకి మీ అందరి అభిమానంతో ప్రజాసేవ చేసే సౌభాగ్యం 4 సంవత్సరాల 8 మాసాలు ఎనలేని కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1882 కోట్ల రూపాయలు చోడవరం నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించాలని సగర్వంగా మనం చేస్తున్నాం. 1882 కోట్లలో 882 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ రంగానికి డీబీటీ ద్వారా పంపిణీ చేసి మరొక 800 కోట్లు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వాటిలన్నింటినీ ప్రోగ్రెస్ లో తీసుకురావడం జరిగింది. గతంలో ఎంత పెద్ద ఎత్తున ఇన్ని నిధులు ఈ 4 సంవత్సరాల 8 మాసాలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాల వ్యవధిలో ఇంత డబ్బు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి దీనికి సంఘీభావంగా నేను ఇంత అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి కారణం పరిపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఒక ఎత్తు అయితే, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, డీసీఎంఎల్ చైర్మన్లు, అలాగే నామినేటెడ్ పదవులు ఉన్నటువంటి వాళ్ళు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నా వెంటనే నడిచి నా అడుగులో అడుగు వేసి ఎంతో ప్రోత్సాహించారు. కాబట్టి ఇన్ని కోట్లాది రూపాయలు చోడవరం నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది.
కానీ ఎప్పుడు కూడా ఇది పోలవరం నియోజకవర్గం రాష్ట్ర చిత్రపటంలో ఎప్పుడు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏ రంగంలోనైనా అన్నిటికన్నా మొదటి స్థానంలో ఉంది అని ఒకసారి లెక్కలు గత 20 ఏళ్ళుగా వెనక్కి వెళ్తే ఏ రంగంలో కూడా మొదటి స్థానంలో ఎప్పుడు వరకు లేదు. కానీ ఈరోజు సాధారణంగా చెప్తున్నాను, 158 కోట్లు ఇంటింటికి పొలాయి నిధులు తీసుకొచ్చాడంటే ఈ 145 నియోజకవర్గాల్లో హైయెస్ట్ నిధులు తీసుకొచ్చినటువంటి ఏకైక నియోజకవర్గం 158 కోట్లు ఒక పోలవరం జనజీవన మిషన్ ద్వారా ఒక పోలవరం నియోజకవర్గం చెప్పిన తీసుకురావడం. అంతేకాదు రోడ్ల కోసం, కేవలం రోడ్ల కోసం, రోడ్లు అయితే 10 సంవత్సరాలుగా అసలక్షంగా ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడిప్పుడే కార్యక్రమంలో దాచుతున్నాను. ఇప్పుడిప్పుడే నేను ఒక్కొక్క రోడ్డు గురించి కానీ చెప్తే ఇప్పుడు 150 కోట్ల రూపాయలతో గంధవరం నుంచి బొడ్డుపల్లి వరకు అంటే చెంచుపల్లి బాటు వరకు తీసుకొస్తే బిఎన్ రోడ్డు 150 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పటికే ఆ 150 కోట్లో సుమారు 40 కోట్ల వరకు ప్రోగ్రెస్ జరిగింది. ఇంకా మిగిలితే ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వచ్చే 2 మాసాల్లో 40 కోట్లు కూడా పూర్తి చేసుకొని రోడ్డు చాలా వరకు ఒక కల్వర్ట్లు పూర్తవు, కల్వర్ట్ల వరకు కూడా మాట్లాడలేం కానీ కాంక్రీట్ వర్క్స్ కానీ మిగిలినటువంటి పీటీ కానీ కాంక్రీట్ వర్క్స్ కానీ అది కంప్లీట్ అవుతుందని మనం చెప్తున్నాం. ఈ 150 కోట్లు ఇంత పెద్ద రోడ్డు, ఇంత పెద్ద ఆర్ఎంపీ రోడ్డు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ 150 కోట్లు ఒకే రోడ్డు తెచ్చినటువంటి దాఖలా లేదు. ఇందులో కూడా చెప్పడం అంతేకాదు ఆర్ఎంపీ రోడ్డు పరంగా చూసుకున్నట్లయితే గౌరవానికి 15 కోట్లు విద్యుత్ తీసుకురావడం కానీ లేదు, గౌరవానికి ఈ రోజు ఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఎస్ఆర్ స్పెషల్ రిపేర్స్ కింద ఆర్ఎంపీ రోడ్లు చేసినటువంటి సుమారు 20 కోట్ల పైన స్పెషల్ రిపేర్స్ కింద తీసుకొచ్చినటువంటి దాఖలాలు కానీ లేదు, కొత్తగా రోడ్డు నిర్మాణం కోసం చోడవరం నుంచి గౌరవం వరకు 2,40,00,000 అది కూడా టెండర్ ఖరారై రోడ్డు చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది గౌరవ రోడ్డు హాస్పిటల్ రోడ్డు దగ్గర నుంచి సింహాచలపురం దుత్తానికి ఎదురున్నారానికి 1,45 లక్షలతో ఆ రోడ్డు కంప్లీట్ చేశాం. మూడోది భోగాపురం రోడ్డుకి సంబంధించి 80 లక్షల రూపాయలతో అది పూర్తి చేస్తాం. నాలుగోది గౌరీపట్నం వడ్డాది కడప రోడ్డుకి సంబంధించి మరొక 1,4 లక్షలు, అంటే ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలు అది కూడా రోడ్డు కంప్లీట్ చేశాం. ఐదోది పంచాయతీరాజ్ రోడ్డుకి సంబంధించి 9 కోట్ల రూపాయలు రాజమండ్రి రోడ్డు కానీ అలాగే కేనాడిపాలెం బుచ్చిపేట రోడ్డు కానీ 9 కోట్ల రూపాయలతో అది కూడా కంప్లీట్ చేశాం. అలాగే 32 కోట్ల రూపాయలతో బంగారపేట కేబీ రోడ్డు బంగారపేట కలిసిపోవడానికి 32 కోట్ల రూపాయలతో అది కూడా కంప్లీట్ చేశాం. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే 1,50 లక్షల రూపాయలతో ఈరోజు మోమల్పూడి ధర్మదిన సంబంధించినటువంటి రోడ్డు ఓన్లీ అలాగా 1 కోటి రూపాయలతో రోడ్డు కానీ అక్కడ ఉచ్చిపేట నుంచి కేపీఆర్ వరకు 1,45 లక్షల రూపాయలు కానీ బెన్నమూరు నుంచి కోయిలపల్లి ఉచ్చిపేట వరకు ఉన్నటువంటిది 80 లక్షల రూపాయలతో పిఆర్ రోడ్డు కానీ లేదు 2,48 లక్షల రూపాయలతో పిఆర్ పేట తిమ్మపాలెం చోడవరం నుంచి రోడ్డు కానీ అది టెండర్ ఖరారు అయిపోయింది. రోడ్డు కూడా పాస్. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు, రాచకొండ పోలీసు వారి తరపున ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపి సుధీర్ బాబు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రజల యొక్క సంక్షేమం, సేవ, రక్షణలో దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి లా అండ్ ఆర్డర్ని అందిస్తూ డ్రగ్స్ నియంత్రణ, బెటర్ పోలీసింగ్ అందించే విధంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఇతర రాచకొండ పోలీసులు పాల్గొన్నారు. సార్
కరుణాకర్ ఇబ్బంది లేదు. కొంచెం బాబు కొంచెం కింద ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. రాచకొండ పోలీస్ తరఫున ప్రెస్ మిత్రులు మీ అందరికీ, మా పోలీస్ అధికారులు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా ఎక్కువగా ఫోకస్ వేలో ఎఫర్ట్స్ పెట్టి పోలీస్ సర్వీసెస్ అందించే విధంగా నిరంతరం ప్రజల యొక్క సంక్షేమం, సేవ, రక్షణలో మేమందరము పోలీస్ అధికారులు ఉండే విధంగా మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. అది అందరం స్టేక్ హోల్డర్స్గా ఉండి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం పంచుకోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మీరు చేసిన ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వాళ్ళ ఏమైతే గోల్స్ పెట్టుకున్నారో అవి అచీవ్ చేసే విధంగా మీకు శక్తి సామర్థ్యం ఉండే విధంగా ఉండాలని, ఈ కంబైన్డ్ ఎఫర్ట్ మనం ఏదైతే చేస్తున్నామో బెటర్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో కానీ, డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడంలో కానీ, అందరు స్టేక్ హోల్డర్స్కి ఫ్రీ ఎన్విరాన్మెంట్స్లో తమ స్వేచ్ఛ వాతావరణంలో లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో బెటర్ పోలీసింగ్ అందించే విధంగా మనందరం కలిసి స్టేక్ హోల్డర్స్ మీరందరూ, ప్రజలు, ప్రెస్ మిత్రులు, పోలీస్ అధికారులు, డిఫరెంట్ అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేయాలని మీకు మరి ఒకసారి మా తరఫున రాచకొండ పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాడు ఆర్టీసీల ఉసురు పోసుకున్న బీఆర్ఎస్ నేడు ఆర్టీసీతో ప్రజల్ని ఆగం చేస్తుందన్న కాంగ్రెస్. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సీఎం జగన్ గారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించాలి. న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో నూతన సంవత్సర ప్రవేశ ఆరాధన. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.